అందరికీ మరణాత ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులకు దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నయోమి heard in Moab that the Lord has come to aid of his people by providing food for them. Ruth chapter 1 verse 4. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలను మరచువాడు కాదు. ఆయన ఆశీర్వాదములు ఇవ్వకుండా ఆగిపోయేవాడు కాదు. అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క ఫలము తెలిసినప్పటికీ ఆయన దగ్గర నుండి వేరైపోవాలని ఆలోచన చేస్తుంటారు. దేవుని దగ్గర ఆశీర్వాదం లేదు, ఈ లోకంలోనే ఆశీర్వాదం ఉంది. దేవునితో ఉంటే ఏమీ సాధించలేము, ఈ లోకంలో కలిస్తే ఏదైనా చేయగలము అని అనుకుంటారు. ఈరోజు ఈ యొక్క ఆలోచనలు ఇలాగే ఉన్నాయేమో. ఏదో నా జీవితంలో యేసయ్య ఉన్నప్పుడు కొన్నిసార్లు కష్టం వచ్చి ఉండొచ్చు, కొన్నిసార్లు శ్రమలు సమస్యలు ఎదురై ఉండవచ్చు. అంత మాత్రాన దేవుడితో ఉంటే నిత్యం ఇలానే ఉంటుందేమో అనుకునేవారు లేకపోలేదండి. కొంతమంది అంటుంటారు, నిజ దేవుణ్ణి నమ్ముకున్నాక కష్టాలు ఎక్కువైపోతున్నాయి, బాధలు వస్తున్నాయి, కుటుంబంలో కలహాలు వస్తున్నాయి అని. అది ఎంత మాత్రము నిజం కాదండి. ఎంతోమంది సజీవుడైనటువంటి దేవుణ్ణి నమ్ముకుని వారి యొక్క జీవితాలను కట్టుకున్నారు. వారి యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడ్డారు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారు చూడగలిగారు. మనుషులమైన మన హృదయము చంచలమైనది. ఏదైతే మనకు దూరంగా ఉంటుందో అక్కడ ఏదో ఉంటుందని, అక్కడే బాగుంటుందని, వారి జీవితమే ఆనందంగా ఉందని అనుకుంటుంటాము. దూరపు కొండలు నునుపు అనే సామెత మనకు తెలుసు. అదే సామెతను చాలామంది ఫాలో అవుతుంటారు. ఈరోజు లేఖన భాగంను చూస్తే నయోమి, ఆమె భర్త మరియు 2 పిల్లలు అందరూ బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు అని మనము చూడవచ్చు. బెత్లెహేము అనగా రొట్టెలు కలిగినటువంటి ఇల్లు అనే అర్థం వస్తుంది. అటువంటి దేశంలో విడిచి నయోమి కుటుంబమంతా మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళడానికి కారణం లేకపోలేదు. వాక్యంలో ఇలా వ్రాయబడి ఉన్నది, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి వారి యొక్క కుటుంబము వెళ్ళిపోయింది. అంటే వారు ఉన్న దేశంలో పరిస్థితులు బాగాలేవని, ఇక్కడ ఉంటే ఆకలితో చచ్చిపోవలసి వస్తుందని, తమ బిడ్డలకు ఆహారం ఎక్కడా నుండి తేవాలని, ఇలా రకరకాలుగా ఆలోచనల చేత వారు ఉండి భవిష్యత్తు అభ్యర్థుల హేము నుండి వెళ్ళడానికి సిద్ధపడి ఉండవచ్చు. ఈ రోజున మనం కూడా కొన్నిసార్లు నయోమి కుటుంబంలోనే ఆలోచిస్తుంటాం కదండి. దేవునిలో ఉండి దేవుని నమ్ముకొని కూడా అన్నటువంటి మనము ఏదో కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే, ఏదో అనుకొని కొన్ని సంఘటనలు జరగగానే విడిపోవడానికి ప్రయత్నిస్తుంటాం. దేవుని నుండి వేరేగా జీవించాలని అనుకుంటుంటాం. ఇంకొంతమంది బలంగా చెప్పేది ఏమిటంటే, ఇదిగో నేను యేసయ్యని నమ్ముకోబట్టే నాకు ఈ సమస్య వచ్చింది, కుటుంబంలో శోధనలు వస్తున్నాయని వారు రకరకాల కారణాలు చెప్పి దేవునికి దూరమైపోతుంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులమైన మనకు కొన్ని రకాలైన సమస్యలు, పరిస్థితులు ఎదురవుతుంటాయి. దానిని దేవుని నిందించకూడదు. విశ్వాసులకు జ్వరాలు రావద్దు, అప్పులు కావద్దు, అసలు కుటుంబంలో చిన్న గొడవ కూడా కావద్దంటే అది మన పిచ్చితనమే. ఇవన్నీ కూడా మనల్ని బట్టే, అనగా మనము తినే ఆహారము, మనము ప్రవర్తించే తీరు, మనము పెడుతున్న ఖర్చులను బట్టి అవి మనకు సంభవిస్తుంటాయి. తప్పితే దేవునికి దానికి సంబంధం లేదండి. అయితే అన్యులకు మనకు తేడా ఏంటండి?
ఏ విషయంలో అంటే మనల్ని రక్షించడానికి, మనల్ని నడిపించడానికి, మన యొక్క కన్నీరు తుడవడానికి మన యేసయ్య ఉన్నారు అనే ధైర్యము కరువు వచ్చిందని, వారి యొక్క కుటుంబము వేరే దేశానికి వెళ్ళిపోయారు. కానీ ఆ కరువు నుండి రక్షించగల దేవుడు మనకున్నాడని మాత్రం వారు గ్రహించలేకపోయారు. వేరే దేశం వెళ్తే కడుపు నిండా తిని తృప్తిగా జీవించవచ్చు అనుకున్నారు. కానీ భర్తను, 2 పిల్లలను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతుందని ఆమె ఆలోచించలేకపోయింది. దేవుని నుండి దూరమై ఏమి సాధించలేమండి. చివరకు కట్టుబట్టలతో కన్నీటితో తిరిగి దేవుని సన్నిధికి వచ్చింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీకున్న బాధలలో, నీవు పడుతున్న వేదనలో నుండి నిన్ను విడిపించుటకు, నిన్ను దర్శిస్తానని మర్చిపోకుండా ఆయన అద్భుత కార్యము చేయగలడని మర్చిపోకు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయన ఆశీర్వాదం కోసం కనిపెట్టు. అంతేకాని ఇక్కడేం లేదు, ఏమీ అద్భుతం జరగడం లేదు, వేరొక చోటికి, వేరొక ఆశ్రయానికి వెళ్ళిపోకు. నయోమి వలె నీవు ఒకనొక రోజున బాధపడతావు, ఎందుకు సజీవుడైన దేవుని విడిచిపెట్టి ఆయన సన్నిధిని విడిచిపెట్టి వచ్చానా అని. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి యేసయ్య, ఏ విధంగా అయితే ప్రభా తండ్రి యేసయ్య నయోమి గారి కుటుంబానికి మీరు ఆదరించి వారికి అండగా నిలిచారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంని కూడా దీవించండి అయ్యా. ఇవాళంతా మా ముందుని నడిపించి ప్రతి విధమైన సాతాను శోధల నుంచి మమ్మల్ని విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.